హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. దగ్గరలో క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ అయితే రాబోతుంది కదండి. ఈ రెండు పండగలకు కూడా ఇంట్లోనే ఈజీగా కేక్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కానీ కాపీరైట్ రావటం వల్ల మళ్ళీ డిలీట్ చేయాల్సి వచ్చిందనమాట. కొత్తగా అయితే అప్లోడ్ చేస్తున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కేక్ చేసుకోవడం కోసం డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లెడ పట్టుకుందామండి. దానికోసం ఒక బౌల్ తీసుకోండి, దానిపైన జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి తీసుకోవాలండి. కప్పుకి మైదా పిండిని తీసుకునేటప్పుడు లెవెల్గా తీసుకోండి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ మూడింటిని బాగా జల్లించేసుకోండి. మైదాని ఇలా జల్లించుకోవటం వల్ల ఒకవేళ మైదాలో ఏమైనా ఉండలు ఉంటే వాటిని పక్కకు తీసుకోవచ్చు. ఇంకా కేక్ కూడా స్పంజీగా వస్తుందండి. ఇలా జల్లెడ పెట్టుకున్న మైదాని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 కోడిగుడ్లను అయితే పగలగొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లను అయితే బీట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బీటర్తో బీట్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే నార్మల్గా విస్కర్తో బీట్ చేసుకోండి. విస్కర్తో అయితే కొద్దిగా ఎక్కువగా టైం పడుతుందండి. అదే బీటర్తో అయితే కనుక తొందరగా అయిపోతుందన్నమాట, అంతే తేడా. ఎగ్స్ని బాగా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎగ్ మిక్చర్ చూడండి, ఎల్లోగా ఉండేది వైట్గా అయిపోయింది కదా, అలా వైట్గా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఎగ్ మిక్చర్లో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోవాలండి. ఎటువంటి ఫ్లేవర్ ఉండే ఆయిల్ అయితే వేసుకోకూడదు. అలాగని మనం ముందుగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసుకోకూడదండి. ఫ్రెష్గా ఉండే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ కూడా ఎగ్ మిక్చర్లో కలిసిపోయేలాగా కొద్దిసేపు బాగా బీట్ చేసుకోండి. ఇలా మొత్తం బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు షుగర్ పౌడర్ అయితే తీసుకోవాలండి. ఖచ్చితంగా షుగర్ పౌడరే తీసుకోవాలండి. మనం షుగర్ వేసుకున్నామంటే కనుక షుగర్ కరగడానికైతే ఎక్కువగా టైం పడుతుంది. సో ఇలా పౌడర్ చేసుకొని ఒక 3/4 కప్పు తీసుకోండి, సరిపోతుంది. షుగర్ పౌడర్ని అయితే కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఒక 2-3 బ్యాచుల్లాగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోండి. మనం ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసినప్పుడు అదైతే కొద్దిగా గట్టిగా ఉంటుందండి. తర్వాత షుగర్ పౌడర్ వేసి బీట్ చేసుకునే కొద్ది అయితే లూజ్గా అవుతుందన్నమాట. ఇలా మొత్తాన్ని బాగా బీట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు అందులో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేదంటే కనుక కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి, సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత అది కూడా బాగా కలిసిపోయేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బీటర్ ఆఫ్ చేసేసి ఆ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకా మనకు బీటర్తో పని అయిపోయిందండి. ఇంకా మీదట మొత్తం చేత్తోనే కలుపుకోవాలన్నమాట. వెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని ముందుగానే మనం జల్లించి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, అంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అలా కలుపుకోవాలన్నమాట. మనం మైదాని కొద్దిగా వేసుకుంటూ అది మొత్తం పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాతనే సెకండ్ బ్యాచ్ వేసుకోవాలన్నమాట. ఇలాగే కొద్దిగా మైదాని వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. అలాగని ఫాస్ట్గా కూడా కలపకూడదన్నమాట. కొద్దిగా నెమ్మదిగా నిదానంగా కలిపేసుకోండి. మైదా పిండి మొత్తం అయిపోయేసరికి కేక్ బ్యాటర్ కూడా థిక్గా అయిపోతుందండి. ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే కనుక ఒక 2 టేబుల్ స్పూన్లమైన పాలు వేసుకొని ఆ పాలు మొత్తం దాంట్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఫైనల్గా కేక్ బ్యాటర్ మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, మనం స్పాచులాని పైకెత్తి పట్టుకున్నామంటే అది ఒక రిబ్బన్ లాగా పడాలండి. అలా పడిందంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు అనమాట. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఒక బేకింగ్ ట్రే తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం ఆ ట్రేకి అయితే అప్లై చేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బేకింగ్ ట్రే లేదంటే కనుక నార్మల్గా ఇంట్లో సిల్వర్ది కానీ
స్టీల్ది కానీ లోతు ఎక్కువగా ఉండే గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెకైనా ఆయిల్ పూసేసి చేసుకోండి సరిపోతుంది. తర్వాత బేకింగ్ ట్రేకి అడుగున దాని సైజులో ఒక బటర్ పేపర్ కట్ చేసేసి ఆ బటర్ పేపర్ని అయితే వేసేయాలండి. బటర్ పేపర్ వేసిన తర్వాత కూడా పైన కొద్దిగా ఆయిల్ వేసి బాగా గ్రీస్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే కనుక మైదాతో డస్టింగ్ చేసుకోండి సరిపోతుంది. కాకపోతే బటర్ పేపర్ వేసుకున్నామంటే కేక్ అనేది నీట్గా వస్తుందండి. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఆ మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని బేకింగ్ ట్రేలో మొత్తం ఈవెన్గా వచ్చేలాగా ఒకసారి అనుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ లేకుంటే నార్మల్గా గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసి దాన్ని ఒక 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి అందులో కూడా బేక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేనైతే ఓవెన్ని 180 డిగ్రీస్ దగ్గర ఒక 15 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకొని తర్వాత అయితే బేకింగ్ ట్రే అందులో పెట్టేసి ఒక 45 మినిట్స్ సెట్ చేసేసి 180 డిగ్రీస్ దగ్గర కేక్ని అయితే బేక్ చేశానండి. 45 మినిట్స్ తర్వాత ఓవెన్ అయితే ఆటోమేటిక్గా ఆగిపోతుందండి. తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయిందండి. అందులో టూత్ పిక్ గుచ్చి చూసినా కూడా ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చిందనమాట. అలా నీట్గా వచ్చిందంటే కేక్ బేక్ అయిపోయినట్లు. ఇప్పుడు దాన్ని బయటికి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. అది బాగా చల్లారిన తర్వాత ఒక కత్తి తీసుకొని ఆ బేకింగ్ ట్రేకి ఇంకా కేక్కి మధ్యలో కొద్దిగా లూజ్ చేసుకోవాలండి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేని ఏదైనా ఒక ప్లేట్ పైన రివర్స్లో బోర్లు ఇచ్చి కొట్టామంటే కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. అలాగే కేక్ టిన్ కూడా ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేసిందనమాట. ఇప్పుడు దానిపైన ఉండే బటర్ పేపర్ని తీసేయాలండి. బటర్ పేపర్ని తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. చూసారా కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇంకా స్పాంజీగా ఫ్లఫీగా భలే వచ్చిందండి. సేమ్ మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా కేక్ అయితే చాలా బాగా వస్తుందండి. ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.